ఎవ్వల్ని పల్లెత్తి మాట అనదు. నోట్లే నాలుకున్నదా లేదా అన్నట్టే ఉంటుంది. ఆమె పని ఆమె చేసుకుంటుంది. ఎవరన్నా ఏమన్నా అంటే శివంగి లెక్కనే షిల్లు పొల్లు అరుచుకుంటుంది. తమిళిసాయి మేడం తెలంగాణలో గవర్నర్ అయిన కాడ నుంచి అందరికీ నోట్లే నాలుక లెక్కనే ఉన్నది. కానీ ఇప్పుడు పార్లమెంట్ ఓట్లలో మన కాంచి పోయి ఇంకో కాంచి పోటీ చేస్తుందట. అంతేకాదు ప్రచారం కూడా సాల్వ్ చేసిందట. ఇంకా ముచ్చట చూద్దాం పారోసారి. దేశమంతా ఒక్కపాలే ఎంపీ ఓట్లు వచ్చేటాళ్లకు పార్టీలన్నీ ప్రచారాలు చేసుకునేందుకు పట్టాలు ఎక్కినాయి. ఎక్కడెక్కడికించి ఎవరెవరిని నిలబెట్టాలి, ఎట్టెట్ట ప్రచారాలు చేసుకోవాలి, పబ్లిక్ కు ఎటువంటి ముచ్చట్లు చెప్పాలి అనేటాటి మీద నజరేసిలట అన్ని రాజకీయ పార్టీల లీడర్లు. కొన్ని దుక్కుల్లో ఇప్పటికే నిలబడేటి అభ్యర్థుల పేర్లేందో చెప్పారు. ఇంకొన్ని దుక్కుల్లో ఎవరెవరిని నిలబెట్టాలనే దాని మీద గాబర పడుతున్నారు. అట్ట మనకన్నే కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో అన్ని పార్టీల లీడర్ల ప్రచారాలు గిట్టనే నడుస్తున్నాయి ఇప్పుడు ఓట్ల ముంగట. అట్ట నిన్న మొన్నటి దానిక మనకాడ గవర్నర్ కుర్చీలో కూర్చున్న తమిళిసై మేడం ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై సౌత్ లా పువ్వు పార్టీ తరపుకించి ఎంపీగా పోటీ చేస్తుందట. అంతేకాదు మేడం అప్పుడే ప్రచారం కూడా సాల్వ్ చేసింది. ప్రచార రథం ఎక్కి ముషి నవ్వుకుంటా పబ్లిక్ కు దండాలు పెట్టుకుంటా జోరుగా ప్రచారం చేస్తున్నది మేడం. ఇగిట్ట మేడం రథం మీద ఎక్కి ప్రచారం చేస్తుంటే పువ్వు పార్టీ లీడర్లంతా జెండాలు పట్టుకొని జేజేలు కొట్టుకుంటా ప్రచారానికి జోరుగా కదిలొచ్చారు. మరి ప్రచారంలో తిరిగి ఆకలి ఏమన్నా అయిందో, లేకుంటే ప్రచారానికి వచ్చిన కార్యకర్తలకు ఏమన్నా ఆకలి అవుతుందో అనుకొని తీసుకుపోయిందో ఏమో తెలియదు. కానీ ప్రచారం నడిమిట్లో ఒక హోటల్ కాడ ఆగి గారెలు చప్పరిచ్చింది మేడం. దగ్గరుండి గరం గారెలేపిచ్చి కార్యకర్తలకు పెట్టించింది. అంతేకాదు మేడమే ఆమె ఫోన్ కేంచి పైసలు స్కాన్ చేసింది. అటంక ఇగో బిల్లు కట్టిన చూడు అని వాళ్ళకే చూపెట్టింది. మరి మేడం నాలుకకు గారెలు ఏమన్నా రుచి ఎక్కువ తగిలినాయో ఏమో గానీ ఇంకో 4 గారెలు పార్సల్ కట్టుకొని పోయింది. ఇట్టా నిన్న మొన్నటి దనక మన తెలంగాణలో గవర్నర్ పదవిలో ఉన్న మేడం ఆ పదవికి రాము చెప్పింది. తమిళనాడులో ఎంపీ అయ్యేందుకు ప్రచారాలు జోరుగా చేసుకుంటున్నది ఇప్పుడు. మరి చూడాలే మేడం ప్రచారంతో యాపాటి ఓట్లు రాలుతాయి ఏంది అనేదిగా ఓట్ల నాటికి.